ఉపాధి మరియు శిక్షణ శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంక్షేమ వారోత్సవం కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి మరియు శిక్షణ శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంక్షేమ వారోత్సవము కార్యక్రమము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఆలేరు ఐటీఐ ప్రిన్సిపల్ హరికృష్ణ, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు, ఐటీఐ అండ్ ఏటీసీ విద్యార్థులు 500 మంది పైగా పాల్గొనడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఐటీఐ అండ్ ఏటీసీలోని వివిధ రకాల కోర్సులు ప్రతి ఒక్కటి జీవితంలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విద్యార్థి దశలోనే ఇది అలవాటు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ నందు వివిధ కోర్సుల నందు ట్రైనింగ్ పొంది సొంత ఉపాధి పొందగలరని విద్యార్థులను కోరినారు. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ప్రతి ఒక్క విద్యార్థులు వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరినారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులు శిక్షణ చాలా బాగుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ మేము టైలరింగ్ షాప్ పెట్టి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నామని, ఇది చాలా బాగుందని తెలిపినారు. ఉపాధి కల్పించుకునే విధంగా ఉందని కోరినారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ నందు వివిధ కోర్సుల నందు ట్రైనింగ్ పొంది సొంత ఉపాధి పొందుతున్నారని తెలిపినారు. కార్యక్రమంలో వివిధ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు, ఐటీఐ అండ్ ఏటీసీ విద్యార్థులు 500 మందికి పైగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎల్డీఎం శివరామకృష్ణ, ఏవో అంజిరెడ్డి, ఆర్ఎస్ఎస్టీ డైరెక్టర్ కిషోర్ పాల్గొన్నారు.